హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపై అప్డేట్ రావడం జరిగింది. చిన్నది పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చి 40 డేస్ అయినా కూడా డిగ్రీ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ డిగ్రీ కాలేజెస్ని యూనివర్సిటీ వాళ్ళు వచ్చి చెక్కింగ్ చేసి ఈ కాలేజ్కి ఇన్ని సీట్లు ఓకేనా, అన్నీ ఉన్నాయా లేవా అని చెక్కింగ్ ప్రక్రియ ఒకటి ఉంటుంది అనమాట ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు. అయితే ఈ ప్రక్రియ అనేది ఎవ్రీ ఇయర్ ఆలస్యం అవుతుంది. ఈ ఇయర్ కూడా ఇంకా అనుబంధ గుర్తింపు పొందే ప్రక్రియ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు కనుక మీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కింద డేట్ ఇచ్చారు, చూద్దాం. అయితే లాస్ట్ ఇయర్ డిగ్రీ కౌన్సిలింగ్లో 3,19,000 సీట్లు ఉంటే 1,53,000 సీట్లు మాత్రమే ఫిల్ అయ్యాయి. ఎందుకు అంటే డిగ్రీ కౌన్సిలింగ్ చాలా లేటుగా స్టార్ట్ అవుతుంది అండ్ ఒకటే వాయిదాల మీద వాయిదాలు పడి దాదాపుగా దగ్గర దసరాకి మీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా లేట్ చేయడం వల్ల విద్యార్థులు వచ్చేసి తెలంగాణకు వెళ్ళిపోవడము ఆర్ వేరే క్లాసెస్ జాయిన్ అవ్వడం, అట్లా డిగ్రీ రోజుకి డిగ్రీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోతుర్రు. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ బీబీఏ కోర్సుల గురించి ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఉండే. ఆ ప్రాబ్లం వల్ల హైకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. ఆ కేసు వచ్చేసి జూన్ 20కి వాయిదా పడింది. అంటే ఈసారి కౌన్సిలింగ్ కూడా జూన్ 20 తర్వాత మాత్రమే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా జూన్ లాస్ట్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఇయర్ కూడా మనం జూన్ లాస్ట్ వీక్లోనే డిగ్రీ కౌన్సిలింగ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా డిగ్రీ కౌన్సిలింగ్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తాను. వీడియోని మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.